సో అటు కేటీఆర్ అసలు ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటుంటే అటు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ప్రసక్తే లేదంటున్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేనే లేదని, లాభాల్లో ఉన్న తెలంగాణను కేసీఆర్ నష్టాలకు నెట్టాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసి పింఛన్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం తొందరపాటు నిర్ణయమని అభిప్రాయపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటూ తప్పుడు ప్రచారం చేస్తారని, త్వరలో కాంగ్రెస్ కూడా ఖాళీ అవుతుందని విమర్శించారు ఎంపీ. కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా ఏమేం చేసారు వాళ్ళు 10 ఏళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎవరితోటి అలయన్స్, దేనికోసం అలయన్స్? ఇవాళ మా వాదం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా జాతీయతాభావం, మా హిందుత్వవాదము ఇవన్నీ ప్రజలలో ఎక్కడ ఎలక్షన్లు అయినా బీజేపీ వాదాన్ని, బీజేపీ ఐడియాలజీని బలపరుస్తున్నారు. అవర్ ఐడియాలజీ స్ట్రాంగ్ అండ్ ఐడియాలజీ India desperately needs this ideology to be implemented in every state, every nook and corner of the country. వాళ్ళకి ఏముందండి బీఆర్ఎస్కి ఐడియాలజీ ఏముంది? అయిపోయాయి, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయాయి. సర్ప్లస్ స్టేట్ని కేసీఆర్ అనేటోడు లక్షల కోట్ల అప్పులు ముంచిండు, మొత్తం డ్యామ్లన్నీ ఇరిగిపెట్టేట్టు కట్టిండు. కేటీఆర్ ఓటేయాలండి, కవితనే వాళ్ళ చెల్లెనే ఓటేయదు కేటీఆర్కి. ఇక మీరు మేమేమెత్తాం? కాంగ్రెస్ వాడు ఆయనకి నడిపి వస్తలేదు, ఆయన ఏదో వేరే వాళ్ళని బదనాం చేయాలని చేస్తున్నాడు. ఆ సంజయ్ కుమార్ కూడా టీఆర్ఎస్లో యాక్టివ్ అవుతాడు. ఏం చేస్తాడు జీవన్ రెడ్డి? ఇప్పుడు సంజయ్ కుమార్ ఇళ్ళకి వచ్చి పొగబెట్టిండు. ఫైనల్గా అయినా పోయే టైంకి నేను